అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. నిన్న జరిగినటువంటి డీలిమిటేషన్ కార్యక్రమం తమిళనాడులో స్టాలిన్ గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమానికి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక, మరి పంజాబ్ నుంచి ఒక ఆయన, తర్వాత ఇంకొక వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. మరి హిందీని పూర్తిగా వ్యతిరేకించేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ భాషలో వాళ్ళకి వివరించాలనేది ఎవరికి అర్థం కాని క్వశ్చన్. మరి హిందీ అసలు వద్దు అనుకున్న వాళ్ళు మరి నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి నాయకులకి ఏ భాషలో వివరించారనేది ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నారు అనే దానికి ఎవరికి తెలియనటువంటి సమాధానం అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇది మాకు సంబంధం లేదు, ఈ భావజాలం మాది కాదు, ఈ భాష మాది కాదు, మా మీద రుద్దద్దు అనేది వాళ్ళ యొక్క వాదన. పోతే హిందీ అనేది నార్త్ ఇండియానే కాదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు దినతంతి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే అన్ని భాషల్ని కూడా ప్రతి ఏరియాలో కూడా అవగాహన చేసుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్తూ ఇటు పక్క నుంచి తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం కూడా నార్త్ ఇండియాలో ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవి వివరంగా విస్తరిస్తే కొంత బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి వాదన. అంటే ఇటు పక్క నుంచి హిందీ వచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చేసేటట్టు అటుపక్క కూడా తమిళ్, తెలుగు, కన్నడము, మలయాళం ఉంటే కూడా మంచిది అనేది వారి యొక్క ఆలోచన. సో అది మంచిదే. కాకపోతే ముందు ఈ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తమిళులు అనే దాన్ని తీసుకుంటే వాళ్ళకి తమిళ భాష మీద ఉండేటటువంటి ప్రేమ, ఇష్టం ఇంక ఏ భాష మీద ఉండదు. మంచిదే. కానీ మిగతా అన్ని ఎగుమతి దిగుమతులు సూరత్ నుంచి రావాలా, ఢిల్లీ నుంచి రావాలా, బాంబే నుంచి రావాలా, కలకట్టా నుంచి రావాలా, మరి వాళ్ళు ఏ భాషలో మాట్లాడి తెచ్చుకుంటారు? అక్కడ ఉండేటటువంటి లోకల్ జనాలు కానీ, అక్కడ పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారస్తులు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. పోతే జనసేన పార్టీలో కార్యకర్తలే ముఖ్యము అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ, కార్యకర్తకి ఏదన్నా చిన్న ఇది అవసరం అని అంటే ఇమ్మీడియట్గా నేను ఉన్నాను నువ్వు వాలిపోయే మనిషి మా పవన్ కళ్యాణ్ గారు. మొన్న జరిగిన కర్నూలు మీటింగ్లో మాకు చాలా ఇబ్బంది ఉంది అయ్యా అన్న దీనికి ఆయన వస్తే చాలు సహాయం వెంటనే అందుతుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మనిషికి 50,000 రూపాయలు ఆయన అందజేయడం. ఇదే విధంగా పార్టీని నిర్మిస్తూ ప్రతి జిల్లాలో కూడా ప్రతి కార్యకర్తకి ఆయన అందుబాటులో ఉండి వారికి కడుపులో చాలా ఉంది, మేము చేసామే, మేము నిలబడ్డామే, మేము ఎన్నికల కోసం చాలా పోరాడామే, చాలా అవమానాలు పడ్డామే, అవహేళనలు పడ్డామే, మేము ఎన్నో కేసులు వేయించుకొని నిలబడి ఈరోజు బయట వారు వచ్చి ఈ జెండా కింద ఉండిపోతున్నారు, జెండా మోసింది మేమైతే జెండా కింద ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనే బాధ చాలా మందిలో ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా సమతుల్యత చేయగలరని, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలని, ఆన్ ద సేమ్ టైం కూటమి మనం మాత్రమే కాదు భాగస్థలం, తెలుగుదేశం, బీజేపీ కూడా ఉన్నారు. తెలుగుదేశం వారు ఎక్కడా కూడా ఏ కార్యక్రమానికి కూడా జనసేన వారిని, బీజేపీ వారిని పిలిచి కార్యక్రమాల్లో కలుపుకొని పోవట్లేదు. ఇది నిత్య సత్యం. ఇది ఖచ్చితంగా అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి అయినా కూటమి భాగస్తులుగా ఉన్న మనం ధర్మాన్ని పాటిస్తూ అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తేనే ఈ గవర్నమెంట్ చాలా బాగుంటుంది, ఇంకా ముందుకు ప్రమాణంగా పోతుంది. గుంట నక్కలు చాలా కాచుకో ఉన్నాయి, వాటిని తరిమి కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని సానుకూలంగా స్పందించి పాజిటివ్గా తీసుకుంటారని. జై జనసేన, జై హింద్.